గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. ఏ ఆఫ్టర్‌నూనో ఏంటో మధ్యాహ్నం అనేసరికి భయమేస్తుంది లంచ్‌కి ఏం ప్రిపేర్ చేయాలని. తప్పదు కదా సార్. బ్యాచిలర్ లైఫే హ్యాపీగా ఉండేదయ్యా. ఒక రైస్ పెడితే ఒకరు కర్రీ వండేవాళ్ళం. అందరూ చక్కగా ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా కలిసి వండుకొని తినేవాళ్ళం. పనంతా నా మీదే పడుతుంది ఇంట్లో ఉండడం వల్ల. సార్ ఆ విఎంసీ ప్రాజెక్ట్ గురించి ఆ ఎస్ఎం మళ్ళీ అడుగుతున్నాడు సార్. కానీ అప్రూవల్ లేకుండా ఎలా ఇస్తాం సార్? అప్పటికి చెప్పాను సార్, అయినా సరే మళ్ళీ కాల్ చేస్తున్నారు. అలా ఎలా ఇస్తాం శివా? నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సార్ ఆడు సీనియర్ మేనేజర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఏం చేయలేడు. కూల్. సరే సార్. సార్ గుడ్ మార్నింగ్. సిద్ధు, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడే మార్నింగ్. ఓ టైం 12 కదా. సారీ సార్, మిడ్ నైట్ వల్ల కొంచెం వర్క్ స్ట్రెస్. అది ఏం చేసావురా మిడ్ నైట్? అంటే కొంచెం పర్సనల్ పని చేసుకున్నా. పర్సనల్ వర్క్ అన్నప్పుడు ఏదో పెద్ద ఆఫీస్ వర్క్ గురించి కష్టపడిపోయినట్టు చెప్తావేంటి? సార్ వర్క్ ఏదైనా వర్కే కదా సార్. బాబీ సైలెన్స్. సార్ శ్రేయ ఏంటి ఇంకా కాల్లోకి రాలేదు? అవును సార్, ఎక్కడ వాళ్ళు? లీవ్లో ఉన్నారులే వాళ్ళు. ఎంజాయ్ చేస్తున్నారు. పోలేండి సార్, నాకు కూడా మంచి టైం వస్తుందిలేండి. Hello guys, good afternoon. హాయ్ మధు, వీ హ్యావ్ క్లయింట్ ప్రజెంటేషన్ ఇన్ 2 days. సిద్ధు నువ్వు కోఆర్డినేట్ చేసుకోండి. ఏదైనా హెల్ప్ కావాలంటే శివ మీకు హెల్ప్ చేస్తాడు. వన్స్ డిజైన్ ఈజ్ రెడీ సెండ్ ఇట్ టు కిషోర్. ఏమైనా బగ్స్ ఉంటే తను చెక్ చేస్తాడు. Yeah sir, I'll check with Sidhu once and inform you about progress. ప్రోగ్రెస్ రిపోర్టా? బి గ్రేడ్. స్కూల్లో ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు సిద్ధు. మాకు తెలుసులే, ఏదో సరదాగా అన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మూర్తి, లాగమూర్తి. ఆడు ల్యాగ్ చేసిన అట్లీస్ట్ పని చేస్తాడు. నువ్వు ఏది చేయవు కదరా. భయ్యా నువ్వెందుకో తెగ మధ్యలో దూరిపోతుంటావు. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఒక ఎస్ఎం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నాడని. వాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు సార్. ఏం ప్రాజెక్ట్? అదే సార్, ఆ విడబ్ల్యూసీ కోర్ ప్రాజెక్ట్ సార్. శివ, నువ్వు నాకు సపరేట్గా కాల్ హోస్ట్ చేయి. గైస్ వీ విల్ క్యాచ్ అప్ టుమారో. సిద్ధు, నువ్వు మధుతో టచ్లో ఉండు. ఉంటాంలేండి సార్, ఎక్కడ పోతాం. ఓకే సార్. హాయ్ మధు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాకే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి? అంటే ఇందాక అందరూ ఉన్నారు, ఇప్పుడు ఎవరూ లేరు కదా, అందుకే. మధుమిత శర్మ, మీరు నార్త్ ఇండియన్ కదా? అవును, నీకెలా తెలుసు? అంటే మీ స్కిన్ టోన్ చూసి పసిగట్టేశాను. వాట్? అంటే నార్త్ ఇండియన్స్ జనరల్గా ఫేర్గా ఉంటారు కదా, అందుకు గెస్ చేశానన్నమాట. ఓకే, లెట్స్ గో ఇన్ టు ది ప్రాజెక్ట్ డీటెయిల్స్. వెళ్దాంలేండి, ముందు ఒకరి గురించి ఒకటి తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం ఒకరి గురించి ఒకలం? ఇప్పుడు మనం కొలీగ్స్, ఒకే ఆఫీస్లో పనిచేయాలి, కలిసి ఆఫీస్కి వెళ్ళాలి, కలిసి డిన్నర్లు చేయాలి, కలిసి లంచ్కి వెళ్ళాలి. అంటే టీమ్ అవుటింగ్స్, టీమ్ లంచ్లు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాను. అవును, మీరు విఐటిలో చదివారు కదా? అవును, నీకెలా తెలుసు? నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇంతకుముందు బెంగళూరులో కూడా ఉండేవారు అనుకుంటా. అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? పెద్దగా కంగారు పడకండి. నిన్న ఇన్స్టాగ్రామ్లో మధుమిత శర్మ వన్ ఆఫ్ యువర్ కాంటాక్ట్ ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని వస్తే సరదాగా కిలికా బోల్డంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా? ఏమండి అంత మాట అంటారేంటండి? మన ఇద్దరం కొలీగ్స్. మీరు నా టీం లీడు, నేను మీ సపోర్టర్ని. ఆ మాత్రం దానికే స్టాకు గీక్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. సర్లే సిద్ధు, సారీ. అయ్యో పర్లేదులేండి. అవును, మీరే కాలేజ్? నేనా? ఎన్ఐటీలేండి. ఎన్ఐటీయా? మరి ఎన్ఐటీలో చదివి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎందుకు? కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ చేయాల్సి వస్తుంది. అదేంటి? చెప్పినా మీకు అర్థం కాదులేండి. ఓకే సిద్ధు, లెట్స్ గో ఇన్ టు ది ప్రాజెక్ట్ డీటెయిల్స్. సరే స్టార్ట్ చేయండి. హలో, ఎవరండి? ఒక్క 5 minutes ప్లీజ్. ఎవరండి ఫోన్లో? ఎవరోలే, నీకెందుకు? అంటే ఎంతసేపు మాట్లాడారు కదా. సో అంటే మధ్యలో మేనేజర్ సార్ కాల్ చేశారు, అడిగారు ఏదో ఇంపార్టెంట్ ఫ్యామిలీ కాల్ అనుకుంటా, సీరియస్గా మాట్లాడుతుందని చెప్పా. ఓ అవునా, ఓకే ఓకే. చెప్పండి, ఎవరు మీ మదరా? కాదు,
మీ ఫాదరా? లేదు. అన్నయ్య? మ్హూ. పోనీ తమ్ముడా? కాదు. కంప్లీట్ బాయ్ ఫ్రెండా? ఏహే, స్విగ్గీ ఓడు ఫుడ్ ఆర్డర్ పెట్టాను, అడ్రస్ అర్థం కావట్లేదు అంటే ఫోన్ మాట్లాడాను అంతే. స్విగ్గీ వాడా? పోన్లేండి, ఆర్డర్ పెట్టుకున్నారు కదా, తినేసేయండి. సి సిద్ధు. సి సిద్ధు కాదండి, పి సిద్ధు. పసుపులేటి సిద్ధార్థ రాయ్. సీరియస్గా ఉండు సిద్ధు. ఓకే మధు, సారీ. మధు నీకు నెయిల్ పాలిష్ అంటే ఇష్టమా? అవును. మీ నెయిల్ పాలిష్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మధు గారు, మీకు రింగ్స్ పెట్టుకోవడం పెద్దగా ఇష్టం ఉండదా? అలా ఏం లేదే, ఎందుకు? అంటే ఎంగేజ్డ్ పర్సన్స్ అంటే చేతికి రింగ్ ఉంటుంది కదా, అది కనిపించకపోతేను. సిద్ధు, ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. లెట్స్ గో ఇన్ టు ది ప్రాజెక్ట్. ఓకే, సారీ. సి, ఐఎమ్ ఏ క్యూఏ పర్సన్. సో ప్రతిదీ నాకు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఐ ఎక్స్పెక్ట్ బర్గ్ ఫ్రీ కోడ్స్ అండ్ ఇంటలెక్చువల్ డిజైన్స్ ఫ్రమ్ యూ, ఓకే? మధు, మీరు ఎలా కోరుకుంటే అలా ఇస్తాను నేను. బర్గ్స్ రిపోర్ట్ చేయడంలో నేను చాలా స్ట్రిక్ట్ ఉంటా. ఉండండి, ఎవరొద్దన్నారు? మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మేమంత సరదాగా ఉంటాం. సిద్ధు, నువ్వు నిన్న పంపిన డిజైన్స్ చూసా, అస్సలు బాలేదు. పోనీ ఇంకో ట్రై చేస్తాను మధు. వర్క్లో పర్ఫెక్షన్ ఉండాలి సిద్ధు. నన్ను మన ఆఫీస్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు, మీకు తెలీదా? ఓ, కొత్తగా వచ్చావు కదా, తెలిసి ఉండదులే. డోంట్ సెండ్ మీ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్స్, ఓకే? ఓకే మధు. అయినా మీరు పంపిన దానిలో కోర్ కవరేజ్ ఏంటి అంత పూర్గా ఉంది? అంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు చేశాను, అందుకే పూర్గా ఉంది. వన్స్ ఐ గెట్ మనీ ఇట్ విల్ బి రిచ్. సిద్ధు, మాటిమాటికి సెటర్ వేయడానికి నేనేం కాలేజ్లో లెక్చరర్ని కాదు. నువ్వేం బ్యాక్ బెంచ్లో స్టూడెంట్ కాదు. మరి లేకపోతే ఏంటండి? ఇంత బాగున్నారు, ఆ కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుంటారు. సిద్ధు, ఇదిగోండి, ఈ ఫ్రస్ట్రేషన్ వద్దనేది. అంత కోపం పనికిరాదు మధు. అందులో నీలాంటి అందమైన అమ్మాయికి కోపం అస్సలు బాగోదు. క్యూట్గా ఉన్నావు, కోపం తగ్గించుకో, ఇంకా బాగుంటావు. సిద్ధు, నువ్వు అసలు వర్క్ చేస్తావా, ఇట్లా బిస్కెట్ చేస్తూ ఉంటావా? వర్క్ చేయాలనిపించినప్పుడు చేస్తాను, బిస్కెట్స్ వేయను, తింటాను. సిద్ధు, నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. నేను కూడా అంతే అండి, ఏదో ఫ్రెండ్లీగా ఉన్నారని అలా అన్నాను. వన్స్ ఐఎమ్ డన్ విత్ డిజైన్ ఐ విల్ టెక్స్ట్ యూ. ఓకే, వన్స్ యు ఆర్ డన్ విల్ గెట్ బ్యాక్ టు ది కాల్, ఓకే? ఓకే మధు. డన్ సిద్ధు, బాయ్. బాయ్. A few moments later. శివ, ఎంతసేపు నీకు కాల్ వచ్చి చేయడానికి? అంటే సార్, పాపీకి నెంబర్ 2 ప్రాబ్లం క్లీన్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సర్లే శివ, ఐ కెన్ అండర్స్టాండ్. పని అంటే ఎంత పిచ్చేంటాయి నీకు? నీలాంటి ఎంప్లాయీసే కావాలి మా ఆఫీస్కి. సార్, పాపీ పో. సార్, నాన్న కిండర్ జాయ్ కావాలి నాన్న, ప్లీజ్. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకొని తినండి నాన్న. అంటే కిండర్ గార్డెన్స్లో చదివే పిల్లలు కదా, అలాంటివి అడుగుతారు. అవును, ఆ అసెంబ్లీ ఏదో ఇష్యూ అన్నావు. సార్, మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఫైల్స్ వాటి డీటెయిల్స్ అడుగుతున్నాడు సార్. అలా ఎలా ఇచ్చేస్తాం సార్? ఇదిగో శివ, ఆఫీసులో మేనేజర్లు అనగా దొబ్బుతూనే ఉంటారు, పట్టించుకోకూడదు, అవన్నీ వదిలేయాలి. సార్, మెంటల్ ప్రెషర్ పెట్టేస్తున్నాడు సార్. ఎస్ఎం అయినా జిఎం అయినా నువ్వెవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫైల్స్ ఎవరికి పంపుకో, ప్రాసెస్ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. మేనేజర్లు అంతా ఎలాగే ఉంటారు శివ, నీకు తెలియదు కాదు. మేనేజ్మెంట్తో నలిగిపోయి ఉంటారు, ఆ ప్రెజర్ అంతా మీ మీద చూపిస్తారు. అదే సార్. అండ్ శివ, కొంచెం వీడబ్ల్యూసీ ప్రాజెక్ట్కి మధుకి కొంచెం హెల్ప్ చేయవా? షూర్ సార్, ఐ విల్ టాక్ టు హర్. ఓకే, డన్, బాయ్. టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేసిన బట్టలు పట్టుకురండి. అప్పుడప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంటుందయ్యా. సాగిపోక తప్పదు కదా సార్. వాళ్ళు ఆర్డర్ చేస్తారు, మనం పని చేస్తాం. ఇదే సృష్టి ధర్మం, ఇది ఎవ్వడం మార్చలేడు. మీరు ఇంకా వెళ్ళలేదా? చూసావా మేనేజర్ కష్టాలు? అందుకేరా పాపీ, పెళ్లి చేసుకోకూడదురా. నాకు నువ్వు, నీకు నేను, ఇలా బతికేద్దాంరా. హాయ్ సిద్ధు. హాయ్ మధు, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? యా, యూస్? మనకు బ్రేక్ఫాస్ట్ ఉండదు, డైరెక్ట్ బ్రంచే, బ్యాచిలర్స్ కదా. ఏంటది, కప్లో కాఫీయా? కాదు, గ్రీన్ టీ. ఓహో. సరే,
హ్యావ్ యూ డిజైన్ ది ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్? మీకు ఆల్రెడీ పంపించేశాగా. కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్ అండ్ బ్రీఫ్ మీ అబౌట్ ఇట్? సరే చూడు. అది మధు, ఇదే బగ్స్ని ఈజీగా డిటెక్ట్ చేయగలదు. పీపీటీ డ్రాఫ్టా? కంటిన్యూ. హాయ్ గైస్. సిద్ధు, హ్యావ్ యూ ప్రిపేర్డ్ దిస్? యా, తనే ప్రిపేర్ చేశాడు. సారీ సిద్ధు, నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కన్నా మాకు మీ మెసేజెస్ అండ్ నోటిఫికేషన్సే కనిపించాయి ఎక్కువ. సిద్ధు, కిషోర్ కొంచెం కాల్ చేయమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లాగు. రే ఎక్కడున్నావు? అరే అర్జెంటుగా వీడియో కాన్ఫరెన్స్లోకి యాడ్ అవరా. సార్ పీపీటీ సంగతి ఏంటి సార్? గుడ్. ఐ థింక్ వీ హ్యావ్ టు డిజైన్ సర్వర్ కోడింగ్ అగైన్. అంతా అయిపోయి ఇంకోసారి చూద్దాం. 2 డేస్లో క్లయింట్కి ప్రజెంటేషన్ ఉంది. ఓకే సార్. హాయ్ సార్. సార్ ఎందుకులే, గాడు అన్నావుగా. అదేం లేదు సార్. ఓవర్ యాక్షన్ చేయక. ఇప్పటి వరకు నీ ఫ్రెండ్ సిద్ధు స్క్రీన్ షేర్ చేశాడు, అందులో దొరికిపోయావు. సారీ సార్. మధు, మేక్ ఇట్ ఫాస్ట్. సిద్ధు, సపోర్ట్ టు మధు. ఏమండి, ఆ పాలు తోడు పెట్టమని చెప్పాను కదా, తొందరగా పెట్టండి. పాలు తాగుతారా అని పిలుస్తుంది అది. వినిపించింది సార్. సర్లే, వీ విల్ క్యాచ్ అప్ టుమారో. బీ రెడీ విత్ పీపీటీ. గుడ్ పీపీటీ సిద్ధు. The next day. కాపీ. సి, మేనేజర్ సార్ ఉన్నారు. సైలెన్స్ అయిపోద్ది సార్. ఎందుకే దానికి నా పేరు చెప్పి భయపెడతావు? అది నా మాట వినట్లేదు సార్. మీ పేరు చెప్తేనే భయపడుతుంది సార్. మా పిల్లలు ఎలాగా భయపడరు. కనీసం నువ్వేనా భయపడి పాపి. హాయ్ సార్. హలో గైస్, వాట్ అబౌట్ సిద్ధు? పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలిగా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంకెన్ని రోజులు సార్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్? సిచ్యువేషన్స్ కంట్రోల్లోకి వచ్చే వరకు. దీనమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి మీద కూడా చిరాకు వస్తుంది సార్. వీఆర్ మిస్సింగ్ ఆఫీస్ బ్యాడ్లీ సార్. సార్ ఆ కెఫెటీరియా, ఆ స్మోక్ జోన్, బా. సిద్ధు, స్టార్ట్ చేస్తావా? ఏంటి ఏంటి బగ్ డిటెక్టర్స్ పీపీటీ VWC వాళ్ళకి. సార్ నేను డ్రాఫ్ట్ ఇచ్చాను కదా, ఆ ట్యూన్ చేద్దాం సార్, అయిపోతుంది. మధు, నువ్వు సిద్ధుకి మెయిల్ పెట్టలేదా డిజైన్ రిజెక్ట్ అయిందని? నువ్వు సిద్ధుకి మెయిల్ పంపావా? కొత్తది పంపించా సార్. నాకెప్పుడు పంపావు మధు? మెయిల్ ఓపెన్ చేసుకుని చూడు ఫస్ట్. సి సార్, మెయిల్ చూసుకోడు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వడు, అసలు రెస్పాండ్ అవ్వడు. సిద్ధు, మనం రేపే వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. క్లయింట్తో కాల్ ఉంది రేపు. సార్ ఆల్రెడీ డిజైన్ చేశాను కదా సార్. మధు, నువ్వు ఫాలోఅప్ చేసుకోవా? లీడ్ అంటే ఓన్లీ కాల్స్ అటెండ్ అవ్వడం మాత్రం అనుకున్నావా ఏంటి? సార్ నేను ఆల్రెడీ వర్క్ అసైన్ చేశాను, సిద్ధునే రెస్పాండ్ అవ్వలేదు. చేతకనాలందరూ జాబ్లో జాయిన్ అయిపోతారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు రేపటికల్లా కావాలి, లేదంటే ఒక్కొక్కరికి సస్పెన్షన్ లెటర్స్ వస్తాయి. సార్ సార్ సిద్ధు, నీకు బ్రెయిన్ లేదా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదా? నాకు తెలీదు. మెయిల్స్ చూడవు, డిజైన్ సరిగ్గా చెయ్యవు, నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. నాకు ఈవినింగ్ కల్లా డ్రాఫ్ట్స్ అన్ని పంపించు, ఆర్ ఎల్స్ ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయిపో. మధు కూల్, నేను మాట్లాడతలే సిద్ధుతో. పని మీద ధ్యాస లేనోడితో ఎవరు మాట్లాడితే ఏం లాభం? మధు, ఏమైంది? ఎందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏం లేదు పవన్, నువ్వు వెళ్ళు. ఆల్ ఓకే కదా? అంతా ఓకే, నేను వస్తా, నువ్వు వెళ్ళు. సరే. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారు శివ? ఎలా కూల్గా ఉండమంటావు? పని గురించి తప్ప అంతా మాట్లాడుతుంది సిద్ధు. ప్రాజెక్ట్ లూజ్ అయితే మాత్రం సిద్ధు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. చేత కానప్పుడు చేత కాదని ఒప్పుకోవాలి. ఛ!